ఇల్లందుకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ శ్రీ పాదారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాదారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్ది కుమార్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి సేవలందించిన సమర్థమైన నాయకుడు శ్రీ పాదారావు అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాన్ని సైతం వదిలి ప్రజా సేవకు అంకితమైన గొప్ప నాయకుడని పెద్ది కుమార్ అన్నారు. సర్పంచ్ నుంచి ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ గా పనిచేసిన ఆయన అనుభవం, నిబద్ధత, నాయకత్వ పటిమ మాకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రీ పాదారావు స్పీకర్ గా ఆ పదవికి వన్నె తెచ్చారని, ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులతో ప్రశంసలు పొందారని, విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ముందుకు కదిలారని తెలిపారు. శ్రీ పాదారావు జీవితాన్ని అధ్యయనం చేసి వారి ఆశయాలను కొనసాగించడానికి మనమంతా కృషి చేయాలని పెద్ది కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో గూడెపు సారంగపాణి, కనుమల సంపత్, కనుమల రామకృష్ణ, మీస రాజయ్య, పెద్ది శివకుమార్, అస్గర్ పాషా, రెడ్డి సారంగం, తాడం దిలీప్, కొడిసాల పరమేష్, గోలి కిరణ్, గంగారాం మహేష్, బొమ్మ శ్రీనివాస్, గైకోటి రాజు, గూండారబు సాయి కుమార్, భోగం పృథ్వీరాజ్, గొడుగు మానస, విష్ణు, రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ దుద్దిల శ్రీపాదరావు గారి జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆయన 88వ జన్మదిన వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్రీపాదరావు గారు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ఒక సర్పంచ్ స్థాయి నుంచి వెళ్ళి శాసనసభ స్పీకర్ స్థాయికి ఆయన ఎదిగిందంటే ఆయన సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి గ్రామ పంచాయతీలో పనిచేసుకుంటూ 2 సార్లు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై ఆ తర్వాత మహదేవ్పూర్ పరిషత్ సమితి అధ్యక్షునిగా, భూ తనఖా బ్యాంక్ చైర్మన్గా, అదేవిధంగా ఆయన 1984లో అప్పటి తెలుగుదేశం ఎన్టీ రామారావు హయాంలో శ్రీపాదరావు గెలుస్తారా అని అనుకునే ఆ రోజుల్లోనే ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిండు. ఆ ఒక్కసారే కాకుండా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి శాసనసభ స్పీకర్ స్థానానికి అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఏకాగ్రీవంగా శాసనసభాధిపతిగా ఎన్నికైంది ఒక దుద్దిల శ్రీపాదరావుకే దక్కుతుంది. ఆయన శాసనసభ స్పీకర్గా ఉంటూ కూడా ఆయన కాన్స్టిట్యుయెన్సీ కానీ ఆయన మంత్రి నియోజకవర్గ ప్రజలను కానీ ఎల్లవేళ వాళ్ళకు అందుబాటులో ఉంటూ చేదోడో వాదులో ఉన్న మహానాయకుడు శ్రీ దుద్దిల శ్రీపాదరావు గారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ దుద్దిల శ్రీపాదరావు గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. శ్రీపాదరావు గారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎంతో ఆసక్తి కనబరుస్తూ విద్యార్థులపై జరుగుతున్నటువంటి అరాచకాలు, ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి పీడిత నాట్యాల పైన శ్రీపాదరావు గారు ఏదైతే చూపడం జరిగినది. అట్లాంటి దశలోనే విద్యార్థులందరూ ఆయన స్నేహితులైనా కానీ ఎవరైనా గ్రామ ప్రజలే కానీ మీరు రాజకీయాలు వస్తే బాగుంటుందని చెప్పేసి శ్రీపాదరావు గారిని సర్పంచ్ చేయడం జరిగినది. అదేవిధంగా రెండోసారి కూడా ఏకగ్రీవం చేసి 1884 సంవత్సరంలో ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి రాష్ట్రంలోనే తిరుగులేనటువంటి తెలుగుదేశం పార్టీకి శ్రీపాదరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మంత్రిలో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 3 సార్లు మంత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలపడం జరిగింది. అదేవిధంగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే స్పీకర్గా పనిచేసినటువంటి ఘనత శ్రీపాదరావు గారు. అదే వారసత్వ పూర్తిని తీసుకొని ఈరోజు శ్రీధర్ బాబు గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన రాజకీయ వారసత్వాన్ని పునరుద్ధరించుకొని పనిచేయడం జరుగుతుంది. ఇవాళ మారుమూల ప్రాంతంలో శ్రీపాదరావు గారు జన్మించి ఇవాళ గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ఒక బ్లాక్ అధ్యక్షుల స్థాయి నుండి ఇవాళ ఎమ్మెల్యేగా ఆ ప్రాంతంలో గెలిచి ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా అని పేరు చెప్పగానే అసెంబ్లీ టైగర్ అని చెప్పి ఆయన ఒక బిరుదు సంపాదించుకొని ఈ ప్రాంత ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సేవలు అందించిన ఇండిపెండెంట్గా అంటే ఒక పార్టీ అయినప్పటికీ కూడా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగిన వ్యక్తిగా నిజంగా కూడా ఆయన మన అందులో లేకపోవడం చాలా బాధాకరమని చెప్తూ